వర్షిప్ అంటే మీనింగ్ తెలుసా? చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తుంటారు. అసలు ఆరాధన అంటే అర్థం ఏంటి? ఆరాధన అనే మాటను మనం ఒరిజినల్ టెక్స్ట్లో చూస్తే ప్రొస్క్యూనియో అనేటువంటి మాటను ఉపయోగించారు. అంటే లిక్కింగ్ ద మాస్టర్స్ హ్యాండ్ అని అర్థం. అంటే ఒక కుక్క తన యొక్క మాస్టర్ యొక్క చేతిని, కాలి గోటిని ఏ విధంగా నాగుతుంటుందో కృతజ్ఞతతో, ఆ రీతిగా ప్రభు పాదాల మీద పడి ప్రభువుకి మనం స్తుతులు చెల్లించడం, ప్రభువుకి ఆయన చేసిన ఉపకారాలను బట్టి, మేలును బట్టి ఆయన కృతజ్ఞత చెప్పడం మాత్రమే కాకుండా, నీ ద్వారా ఈ జీవితం నాకు ఇవ్వబడింది, నీ కృప లేకపోతే నేను లేను అనేటువంటి భావనతో ప్రభువుని గణపరచడమే ఆరాధన. ప్రభువుని గణపరుస్తున్నప్పుడు, ప్రభువుని ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువుని ఆరాధించాలి. పెదవులతో కాదండి, హృదయపు అంతర్భాగాల్లోంచి ఆరాధన రావాలి. కష్టాల్లో కూడా ప్రభువుని గణపరచాలి. సుఖాల్లో మాత్రమే కాదు, మన జీవితంలో మేలు జరుగుతున్నప్పుడు మాత్రమే కాదు, కష్టాల్లో కూడా యోబు వలె మనం నిజమైన ఆర్థికులుగా మారాలి. ద ప్రైజింగ్ ఇన్ అడ్వర్సిటీస్ అంటే కష్టాల్లో కూడా ప్రభువుని గణపరిచినప్పుడే మనం ఒక మెట్టుకు ఎక్కువ ఎదగలుగుతాం. దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలుపుతాడు. అనేక మందికి ఆదర్శప్రాయంగా దేవుని చేస్తాడు. అటువంటి ఆరాధన నువ్వు నేర్చుకో. కష్టాల్లో కూడా ప్రభువుని గణపరచు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయినటువంటి ఆ మాట, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అని యోబు కష్టాల్లో కూడా ప్రభువుని గణపరిచాడు. అటువంటి ఆర్థికులుగా మారదాం, నిజమైన క్రైస్తవులుగా మనం మారదాం. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.